గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: ఉపసంహరణ 50,000 దాటితే పన్నేయండి. ఇది ప్రధానంగా డిజిటల్ చెల్లింపులను ఎంకరేజ్ చేయడం కోసం ముఖ్యమంత్రుల కమిటీ ప్రధానికి ఇచ్చినటువంటి నివేదిక. ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడు నిన్న ప్రధానికి సమర్పించినటువంటి నివేదికలోని అంశాలు: ఉపసంహరణ, నగదు ఉపసంహరణ 50,000 దాటితే పన్నేయండి, డిజిటల్ చెల్లింపులన్నీ కూడా ఉచితం చేయండి. ఇది ప్రధానంగా అదే సందర్భంలో స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకి సంబంధించి ₹1,000 రాయితీ కూడా ఇవ్వండి అంటూ డిజిటల్ లావాదేవీలను పెంచడం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రుల కమిటీ ఇచ్చినటువంటి సూచన అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఈనాడు పేజీలో. ఇక దీంతో పాటుగా నిమ్మ కంటి చెమ్మ అన్న శీర్షికతో నిమ్మ రైతు ఈరోజు ఏ రకంగా ఆందోళన పడుతున్నాడు, కిలోకి ₹1 కూడా మిగిలినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు పేజీలో. ఇక దీంతో పాటుగా ఇక ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అన్న శీర్షికతో రూపుమార్చుకుంటున్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి కథనం సోషల్ ఫ్రాడ్ అన్న శీర్షికతో ఈ దందా ఎందాక అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. డబ్బులు కట్టు, క్లిక్కులు కొట్టు, ఊపేస్తున్న ఆన్లైన్ పోంజీ స్కీమ్ అన్న శీర్షికతో సోషల్ మీడియాలో క్లిక్కులు, లైకులు సంపాదించాలంటే ఏ రకంగా చేయాలి అన్నది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక పెద్ద ఫ్రాడ్ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే ముద్రగడ గృహ నిబంధం ఈరోజు కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ తలపెట్టినటువంటి ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. ఆ సందర్భంలోనే నిన్న సాయంత్రం ఆయన్ని గృహ నిబంధనలో ఉంచింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. ఇక దీంతో పాటుగా బీచ్కి వస్తే అడ్డుకుంటామంటూ ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటికే ఆంధ్ర యువత కదిలినటువంటి సందర్భంలో ఆంధ్ర యువత పేరు మీద ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్యాంపెయిన్ మీద డీజీపీ స్పందించారు. దీనికి ఎటువంటి అనుమతి లేదు అంటూ స్పష్టంగా తేల్చెప్పిన అంశం. బీచ్కి వస్తే అడ్డుకుంటాం అంటూ డీజీపీ చెప్పినటువంటి అంశాలే ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి ఆంధ్రజ్యోతి పేజీ 1లో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే యువతపై ఉక్కుపాదమా అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. హోదా ఉద్యమకారులపై సర్కారు నిర్బంధం, శాంతియుత ప్రదర్శనలపైన ఆంక్షలు అన్నది ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ప్రత్యేక హోదా సాధన కోసం యువత అంతా కూడా ముందుకొచ్చి సోషల్ మీడియా ప్రాతిపదికన పెద్ద ఎత్తున కదులుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యువతపై ఉక్కుపాదమా అన్నది ఈరోజు సాక్షి బ్యానర్గా హైలైట్ చేసిన కథనం. అలాగే నగదు లావాదేవీలపై పన్ను విధింపు, 50,000 మించి విత్డ్రా చేసిన లావాదేవీలు జరిపిన పన్ను విధించాలి అన్నది ముఖ్యమంత్రుల కమిటీ ప్రధానికి చేసినటువంటి సూచన. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి పేజీలో. అలాగే ముద్రగడ హౌస్ అరెస్ట్ అంటూ కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవడం కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసు దిగ్బంధంలో ప్రస్తుతం ముద్రగడ ఉన్నారు అన్నది ప్రధానంగా సాక్షి పేజీలో చెప్తున్నమాట. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. వచ్చే 11 నెలలే కీలకం అన్న శీర్షికతో రాబోతున్నటువంటి 11 నెలలు చాలా కీలకం. మిషన్ భగీరథకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా లక్ష్యాలు నిర్ధారించుకుంటారో నిర్ధారించుకోండి అంటూ ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు. మిషన్ భగీరథ కింద డిసెంబర్ కల్లా 42.39 లక్షల ఇండ్లకు స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి 11 నెలలు చాలా కీలకం అంటూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు హైలైట్ అవుతున్నాయి నమస్తే తెలంగాణ పేజీ 1లో. అలాగే పరిశుభ్ర జిల్లాగా సిరిసిల్ల అన్నది మరొక ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రంలో తొలి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా సిరిసిల్ల రికార్డు సృష్టించింది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీ 1లో. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు గంటా వెంకటరమణారెడ్డి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు కూడా మనతో పాటు చర్చలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి మనతో పాటు ఉన్నారు. వలరామయ్య టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఉద్యమం మరొకసారి ఊపందుకుంది. ఈ ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా ప్రాతిపదికగా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల మీద రేపు 26వ తేదీన విశాఖ వేదికగా సమాయత్తం కావాలి, అక్కడి నుంచి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాలని చెప్పి యువత తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రభుత్వం స్పష్టంగా ఆంక్షలు ఇచ్చింది. ఎటువంటి ప్రదర్శనలకి అనుమతి లేదు అంటూ డీజీపీ తేల్చెప్పినటువంటి ఈ సందర్భంలో గంటా వెంకటరమణారెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి చెందినప్పటికీ కూడా ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మద్దతు ఇవ్వడం కోసం వెంకటరమణారెడ్డి గారు ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎందుకు తెలంగాణ నాయకుడు అయ్యుండి కూడా ఆంధ్ర ఉద్యమంలో మీరు కలవాలనుకుంటున్నారు? మొదట తెలుగు వాళ్ళం, ఆ రోజే ఆత్మీయులుగా విడిపోదాం, మరి ఆత్మీయులుగా కలిసిందామనేటువంటి సోదరభావంతో విడిపోయి ఆత్మీయులుగా కలిసిందామనేటువంటి భావన ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన అయిపోయింది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి ఈనాడు అధికార పక్షంలో ఉండేటువంటి పార్టీల డిమాండ్ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, మరి ఆ హోదా కూడా 10 ఏళ్ళు ఇవ్వాలని, కొన్ని
విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు. కానీ ఈరోజు ఆ రోజు ఎన్నికల్లో ఉండేటువంటి ఈరోజు రాష్ట్ర అధికార పక్షం కానీ దేశంలో ఉండేటువంటి అధికార పక్షం రెండు కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయే సందర్భంలో ఆంధ్రాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దానికి ప్రత్యేక హోదానే ఏకైక పరిష్కారం అని మరి అన్ని ఎన్నికల సభల్లో చెప్పినటువంటి అంశం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనివల్ల ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి ఏం లేదు, మేము స్పెషల్ ప్యాకేజ్ ఏదో ఇస్తూ ఉన్నామని ప్రజల యొక్క కంటి తుడుపు చర్యలను మరి పూర్తిగా మరి ఒక రాష్ట్రం విడిపోయే సందర్భంలో స్పెషల్ స్టేటస్ ఆనాడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుకుంటాం. దీనివల్ల మరి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మాకు కూడా ఇబ్బంది లేదు కాబట్టి తెలుగు రాష్ట్రం పక్క రాష్ట్రం కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం కొరకు మా వంతు ఉద్యమంలో మా వంతు సహకారం కానీ మా వంతు సింపతి కానీ మా వంతు ఏదైనా కానీ, ఎందుకంటే ఈరోజు ఓకే మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు, డెఫినెట్గా ఇస్తాం. రైట్. ఆ విషయంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి శివరామరెడ్డి గారు ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది రేపు 26వ తేదీన తలపెట్టిన కార్యక్రమాలు వేటికి కూడా అనుమతులు లేవు. సోషల్ మీడియాలో ఈ రకంగా క్యాంపెయిన్ చేస్తే ఎవరిని రెస్పాన్సిబుల్గా ఫిక్స్ చేయడానికి ఆస్కారం ఉన్నదన్నది డీజీపీ నిన్న చెప్పినటువంటి మాట. అసలు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్పెషల్ స్టేటస్ రావడం ఇష్టం లేదనేది స్పష్టంగా మనం మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఆయన మొదట్లో వస్తున్న ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామన్నాడు, మళ్ళా తర్వాత అదేం సంజీవన అన్నాడు, తర్వాత వివిధ రకాలుగా చెప్పుకుంటూ వచ్చింది మనం చూస్తాం. దానికంటే అధికమైన పథకాలు వచ్చేకి ఇన్కమ్ సోర్స్ ఇంకా ఎక్కువ మనకు డబ్బులు రావడానికి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. దానికి చట్టబద్ధత లేదని ఆయనే అంటున్నాడు. కనీసం ఎంత ఇస్తున్నారు, ఏం చేస్తున్నారో ఆ రోజు డివిజన్లో ఏమున్నాయో వాటిని అమలు చేస్తూ ఈరోజు దాన్ని ప్రత్యేక ప్యాకేజ్ అనేది చెప్పే స్థితికి మన ముఖ్యమంత్రి గారు చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఒక పక్క ఒక సంప్రదాయమైన దీనికోసమే జల్లికట్టు దానికోసం అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఇది యువతరము జీవన్మరణ సమస్య. ఈరోజు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చిందంటే ఈయన దావోస్కి వెళ్ళాల్సిన అవసరంలా, ఇతర కంట్రీలకు వెళ్ళాల్సిన అవసరంలా, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోకుండా ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చి మనకు డెఫినెట్గా భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ మనకి ఇన్కమ్ సోర్స్ కానీ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఉద్యోగాల వల్ల. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ కాకూడదు, కేవలం వీళ్ళు ఇచ్చే ఏదో పథకాలతోనో వాటితోనో ఎదురు చూస్తూ సాటిస్ఫై కావాల్సిందే కానీ ఎవరు ఎదగకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి వర్షను. అలాగే అట్ ద సేమ్ టైం హోదా వచ్చిందంటే డెఫినెట్గా ఎవరైతే ఇండస్ట్రీలు పెడతారో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఎవరు ప్రమేయం లేకుండానే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈయన ప్రత్యేక ప్యాకేజ్ అయితే తనకు కావాల్సిన తాబేదారులకు మటుకు ఆ బెనిఫిట్స్ ఇచ్చి ఇప్పుడు ఎట్లయితే పోలవరం జాతీయ ప్రాజెక్టుని స్టేట్ కంట్రోల్లోకి తీసుకొని తన వారికి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చి దాంట్లో ఇలా 16,000 కోట్ల 41,000 కోట్లకు పెంచుకొని ఈరోజు దోపిడీ విధానం మొదలుపెట్టాడో దాంట్లో భాగంగా దీన్ని కూడా ఏదో రకంగా తమ వాళ్లకు సొంతం చేసి రాబో దినాల్లో అవినీతిని పెంచి పోషిస్తూ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ పోవాలనేది ఇతర పార్టీలను కానీ వేరే సంబంధించిన వాళ్ళని తనకు కాదన్న వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టే యోచనలో చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము. బీజేపీ వెంకయ్య నాయుడు గారు అంటారు గతంలో ఎవరైతే కాంగ్రెస్ మళ్ళీ నిన్న కొంతమంది మాట్లాడారు రామకృష్ణ గారు అని వేరే డిబేట్లో ఆయన ఏమన్నాడు, వేరే స్టేట్ వాళ్ళు మామూలుగా బీజేపీ వెంకయ్య నాయుడు గారే చెప్పడం జరిగింది ఏమని, వెంకయ్య ఇది ఇవ్వడానికి కాదు పక్క స్టేట్ వాళ్ళు మా ఇండస్ట్రీస్ అన్నీ కదిలిపోతాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం లేదని. ఏ రోజైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు పెట్టుకోకున్నప్పుడు పోరాడి 5 సంవత్సరాలు కాదు మాకు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా హ్యాపీగా ఫీల్ అయినారు, మాకేదో పెద్ద ఆయన బాగా చేస్తున్నాడు మన రాష్ట్రం కోసం అని. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే మోదీ గారి సమక్షంలో 15 సంవత్సరాలు కావాలన్నాడు. మోదీ గారు కూడా ఏమన్నారు, మా వాళ్ళు చెప్పిన డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తూ అంటారు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నాం కదా మీకెందుకు అని. ఇప్పుడు వీళ్ళు దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఇది ఇమ్మన్నప్పుడు మనం రెండు కావాలని కోరుకున్నాం ఒక సమయంలో. స్పెషల్ స్టేటస్ కావాలా అట్ ద సేమ్ ప్యాకేజ్ కావాలి. ఎందుకంటే బీహార్ స్థాయి దాంట్లో కాశ్మీర్లో నాకు తెలిసి 1.25 పాపులేషన్ ఉన్నట్లుంది. బీహార్లో వెలపాట్లు వేశారు కదా, 1,00,000 కోట్లు కావాలా, 1,10,000 కోట్లు కావాలా, 1,20,000 కోట్లు. అదే మరి అని 1,70,000-80,000 కోట్ల వరకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 70,000 కోట్లు కాశ్మీర్ 1.25కే 70,000 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఈ మన రాష్ట్రానికి ఏమి ఇస్తున్నారు ఏం కూడా చెప్పింది లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పినారు, మీరు పోలవరం 7 మండలాలు కలిస్తే తప్ప నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పడం జరిగింది. మరి ఆయన స్పెషల్ స్టేటస్ వస్తే కూడా నేను ప్రత్యేక హోదా అన్నారు, ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు, ప్రత్యేక హోదా ఎక్కడ పోయిందో తెలియదు, దానికోసం ఆందోళన జరుగుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, దానికి చట్టబద్ధత లేదు అని నిన్న కూడా
ముఖ్యమంత్రి పోయి జైట్లీ గారిని ప్రధానమంత్రి కలిసి కనీసం ఇచ్చేవాడికన్నా గ్యారంటీ ఇవ్వండి కనీసం అని చెప్తున్నారు. అంటే ఇలాగే పుణ్యకాలం పూర్తి చేయదలుచుకున్నారా? లేదండి, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని రాజకీయంగా తెర మీదకు తీసుకొచ్చింది బీజేపీ. ఆ రోజున ఈ రాజకీయ పార్టీలు 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు చర్చ సార్ ఇది. అవును, ఎవరైనా ఫస్ట్ అవకాశాలకు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు ఏం చేస్తారు? సరే, ఈ రోజు ఇప్పుడు వాళ్ళ ప్రత్యేక హోదా బదులు అది ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి అది తేల్చి చెప్పేసి దాని బదులు ఎందుకు కాదు ప్రత్యేక హోదా ఎందుకు కాదు అన్న ఎందుకు కదండి మిగిలిన రాష్ట్రాలకే తీసేసే ఈ సందర్భంలో పక్క రాష్ట్రాలేమో చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టులు సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం మనందరూ ప్రతి ఒక్కరు 130 కోట్ల దేశం గౌరవించేటువంటి సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత కూడా పక్క రాష్ట్రం హక్కుగా లేనటువంటి అంశాన్ని సాధించుకుంది. పార్లమెంట్లో చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, బీహార్ ప్రాంతానికి సంబంధించిన నాయకులు, కాశ్మీర్కి సంబంధించిన నాయకులు, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కూడా ఇవాళ ఒకే అంటుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు శివరామరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఈ పరిశ్రమలు వచ్చేదాని గురించి దేశవ్యాప్తంగా మీరు చెప్పే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 2017 మార్చికి మొత్తం అందరికీ మిగతా రాష్ట్రాలు లేదు సార్. ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించిన ప్రత్యేక హక్కు. ఈ విషయం మిగతా రాష్ట్రాలతో దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు అన్నది కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే తృణమూల్ కాంగ్రెస్ వరకు బీహార్కి చెందినటువంటి ఆ పార్టీ కూడా ఒకే అంటుంది. మీకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్సైజ్ డ్యూటీ అది ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ ఇస్ డిఫరెంట్. 2017 ఏపీ ఇస్ డిఫరెంట్. ఇది కదా వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట. ఒక్క రాష్ట్రానికి ఎలా ఇవ్వడం సాధ్యం అవుతుంది? ఆ రోజు ఎందుకు చెప్పారు? ఆ రోజు ఎందుకు ఎన్నికలలో ఓట్లు వేసుకోవడానికి అన్ని రాష్ట్రాలకి ఉందండి. కానీ ఆ తర్వాత రాష్ట్రాలు లేదు సార్, కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకి తీసేశారు. తీసేయలేదు, వాళ్ళ టెన్యూర్ పూర్తవుతుంది, 10 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. వాళ్ళ ఆ రోజు 2007లో వచ్చింది, 2017కు 10 సంవత్సరాలు అవుతుంది, 17కు పూర్తి అవుతుంది. 2014కి 17కు పూర్తి అవుతుంది, 10 సంవత్సరాలు పూర్తి వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు వాళ్ళు 10 yearsలో పూర్తి అవుతుంది. మరి ఈ రోజు కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రానికి మీరు అనర్గళంగా ప్రజలకు హామీలు కల్పించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదు అంటే ఇది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదా? ఒక్క నిమిషం, నేను ఈరోజు అంటున్నా సాధ్యం కాదు అనడానికి ఈరోజు మీరు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ సయోధిగా లేదు. గతంలో మిగతా రాష్ట్రాలకు ఏ పద్ధతుల్లోనైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఏ పద్ధతుల్లో ఏదైతే స్పెషల్ స్టేట్, హిమాచల్ ప్రదేశ్ కానీ స్పెషల్ స్టేటస్ వచ్చిందో అదే పద్ధతిలో పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు నీతి ఆయోగ్ తీసుకొచ్చింది కాబట్టి నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి అనేటువంటి ఒక కారణం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం కాదు. ఈరోజు ప్రజలందరూ ఏది కోరుకుంటా ఉన్నారో ఆ కోరికకు అనుగుణంగా మీరు వ్యవహరించాల్సిన బాధ్యత అధికార పక్షంకి ఉంది. మేము దానికంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తున్నాం. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2014లో ఒక పాలసీ డెసిషన్ తీసుకుని అన్ని రాష్ట్రాలకి ఇది తీసేయాలి. వెంకటరమణారెడ్డి గారు అడిగినటువంటి ఒక ప్రశ్న, ఎందుకు ఎవరు దీనివల్ల ఇవ్వడానికి అవకాశం లేదు? ఇది కేవలం రాష్ట్రాలన్నీ ఒప్పుకున్నాయి, పార్లమెంట్ ఓకే అయింది, ప్రైమ్ మినిస్టర్ ఓకే అన్నాడు, అధికార పార్టీ ఓకే అయింది, ప్రతిపక్షం ఓకే అయింది. ఆ సేతు హిమాచలం ఆ పై నుంచి కింద వరకు అన్ని రాష్ట్రాలకు మాకే అభ్యంతరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా 1-2 డిస్టెంట్ వాయిస్లు వినపడితే కాంగ్రెస్ పార్టీ ఇంటోటో ఒకటే మా వాయిస్ అని చెప్పి సోనియా గాంధీ ఒక లెటర్ ఇచ్చింది. 1 కాదు 2 లెటర్లు ఇచ్చింది. ఏమన్నారు ఇప్పుడు? మొయిలీ గారు అభ్యంతరం చెప్పిన తర్వాత అమాట కూడా ఉంది. మొయిలీ గారు ఇండివిజువల్ గా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మొయిలీ గారు అభ్యంతరం చెప్పిన తర్వాత మా పార్టీ పాలసీగా ఓకే అయింది, ఇంటోటో మా పార్టీ పాలసీ ఇది. సోనియా గాంధీ 1 కాదు 2 లెటర్లు ఇచ్చింది. పక్క రాష్ట్రం మనతో పాటు విడిపోయినటువంటి రాష్ట్రం తెలంగాణ కూడా ఓకే అంటే బాధ. కానీ యూపీఏ ప్రభుత్వమే ఇది ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వస్తున్న, దేశానికి వస్తున్న నష్టం ఎక్కువ, కేవలం పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు తప్పితే అనేటటువంటి స్టడీ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశంలో రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి దానిలో భాగంగా అన్ని రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, 11 అన్ని రాష్ట్రాలు వేరు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అన్నది నేను పార్లమెంట్ లో మీరు చెప్పిన మాట. ఆ విషయం మర్చిపోయారు. 29 రాష్ట్రాలు కాదు, ఆ 11 రాష్ట్రాలకి వేరు, ఏపీ వేరు, అది కాదు మీరు చెప్పిన మాట. దానిలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏం చేశారు? ఆ విషయానికి సంబంధించి రామయ్య గారు కూడా మాట్లాడతారు. రామయ్య గారు ఉన్నారు, ప్రస్తుతం టీడీపీ నాయకులు, ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో మాత్రం అందుబాటులో ఉన్నారు. రామయ్య గారు, ప్రత్యేక హోదాకి సంబంధించి ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తోంది అన్నది ఈరోజు ఆంధ్ర యువత చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, అవునా కాదా? నమస్కారం మురళి గారు, అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం అండి. నమస్తే సార్.
అక్కడ ఉద్యమం లేదు, అణచివేయటం లేదు మురళి గారు. ఉద్యమం లేదు, హైప్ క్రియేట్ చేయదు. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం జల్లికట్టు ఏదో వాళ్ళ ఒక సెంటిమెంట్ ని ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళేదో విజయం సాధించుకున్నారు. కానీ ఇక్కడ మనకున్న పరిస్థితులు వేరు. మీకు తెలుసు, రాష్ట్రానికి మధ్య జీవన విధానాలు తేడా ఉంటాయి, సెంటిమెంట్స్ లో తేడా ఉంటాయి. జల్లికట్టుతో కంపేర్ చేయమని కూడా అడగట్లేదు రామయ్య గారు. జల్లికట్టుతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు హక్కు ఇది, ఏపీ ప్రజలకి పార్లమెంట్ వేదికగా లభించినటువంటి హక్కు. ఆ హక్కు విషయంలో ఎందుకు కాంప్రమైజ్ కావాలి? పక్క రాష్ట్రాలకు ఇచ్చారా ఇవ్వలేదా, పక్క రాష్ట్రాలకు సంబంధం ఉందా లేదా, ఇవన్నీ డిఫరెంట్. ఏపీ ప్రజల హక్కే కదా ఇది. హక్కు కాదండి, హక్కు 2.5 ఏళ్ల నుంచి మనం హక్కు గురించి అడుగుతున్నమాట. ఇప్పుడు కొత్తగా అడిగింది జల్లికట్టు వల్ల స్ఫూర్తి పొందాల్సిన అవసరం లేదండి మనకి. చట్ట విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ రాష్ట్రం పోయి పార్లమెంట్లోనూ ప్రధానమంత్రి దగ్గర కొట్లాడి తెచ్చుకుంటూ ఉంటే హక్కుగా ఉన్నట్టు దాన్ని తెచ్చుకోలేమా అన్నది ఇక్కడ సమస్య. ఇక్కడ మనం ఇందాక మాట్లాడిన దాని ప్రకారం కూడా రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న తీరు అందరికీ తెలుసు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని కానీ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని కానీ చర్చించవలసిన అవసరం లేదు. మన ముందున్నది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర నిర్మాణం ఒకటి, రాజధాని నిర్మాణం ఒకటి. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి. దానికోసం చెప్తున్నటువంటి మాట కాదంటానికి లేదు. ఆయన చేసే ప్రయత్నం ఆయన చేయనివ్వండి. ఒక్క నిమిషం నాకు కొంచెం చెప్పండి, కొంచెం టైం ఉన్నా. ఈ రోజున ఎంత ఉద్యమం చేసి జల్లికట్టు స్ఫూర్తిగా అవుతే వీళ్ళందరూ చట్టబద్ధంగా ఉన్న దానికి ఎందుకు తెచ్చుకోలేరు అన్నది ఇక్కడ ప్రశ్న. జల్లికట్టుతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అది అక్కడ ఒక క్రీడ, దానికి ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారండి. ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. మన త్రిపుర చట్టవిరుద్ధమైన వాటి కోసమే సుప్రీంకోర్టు చెప్పిన దాన్నే సూపర్ సీడ్ చేస్తూ కేంద్రం నుంచి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే చట్టబద్ధంగా పార్లమెంట్లో అధికార విపక్షాలు కలిసి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించి ఇచ్చినటువంటి హామీని ఎందుకు తెచ్చుకోలేము అన్నది ఈరోజు విపక్షాలు అడుగుతున్నమాట, తెలుగు యువత అడుగుతున్నటువంటి మాట. సమాధానం అయితే చెప్పండి. మురళి గారు, ఇక్కడ ఉన్న రాష్ట్రాలకే సరైన పోషణ లేదు. ఉన్న రాష్ట్రాల్లోనే మీకు తెలుసు, త్రిపుర సీఎం వాళ్ళు ఏం కామెంట్ చేశారు, మాణిక్ సర్కార్ ఏం కామెంట్ చేశాడు, మాకు రావాల్సిన 13th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన డబ్బే రావటం లేదు. ఈ ప్రత్యేక హోదా మాకు నిరర్ధకాయకం అండి, దేని ఉపయోగం లేదు దానివల్ల చెబుతూ ఉన్నారు. మనకు కావాల్సింది ప్రత్యేక హోదా కావాలా, రాష్ట్రాభివృద్ధి కావాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండటం కావాలా? ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక సాయం, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. దానికి ఇంతవరకు చట్టబద్ధం లేదు. నిన్ననే 24 గంటల క్రితం చంద్రబాబు నాయుడు పోయి అటు ఫైనాన్స్ మినిస్టర్ కలిశారు, ప్రధానమంత్రి కలిశారు. ఆ ఇచ్చిన ప్యాకేజ్ కన్నా చట్టబద్ధత ఇవ్వండి, ఊరికే నోటి మాటగా కాదు అని. అంటే ఇలాగ పుట్టికాలం పూర్తయిపోతే ఎప్పుడు ఏపీకి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి వాటాలు ఎప్పుడు వస్తాయి? సరే, మీరు ఆపిన తర్వాత నేను ఒక మాట చెబుతాను. చెప్పండి, మీరే చెప్పండి. అవకాశం ఇస్తే మాట చెబుతాను. మీరే చెప్పండి. ఇక్కడ చట్టబద్ధత కల్పించేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారో దానికి చట్టబద్ధత ఉండవలసిందే. స్పెషల్ ప్యాకేజ్ లో వాళ్ళు ప్రకటించిన ప్రతి రాయితీ అనా పైసలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందే. అందులో ఏం సందేహపడవలసిన అవసరం లేదండి. హోదా అని యువతని పెడత్రో పట్టిస్తుందని మాత్రం ఈ విజ్ఞాన హక్కుగా రావాల్సిన మురళి గారు, హక్కుగా రావాల్సిన వాటికే గ్యారంటీ లేదు. ఇంతవరకు బాగా తీవ్రంగా ఉన్నట్టున్నారు. ఆర్కే బీచ్కి వెళ్ళాలండి. నా గురించి కాదు, ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాగే మాట్లాడాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇలాగే మాట్లాడాం సార్. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడాం. సమస్య అది కాదు ఇక్కడ. ఆర్కే బీచ్ గురించో తెలంగాణ ఉద్యమం గురించో కాదు. హక్కుగా పార్లమెంట్ ఇచ్చిన వాటి గురించి ఎందుకు అమలు చేయడానికి అధికార పార్టీలు వెనక్కి తగ్గుతున్నాయి అన్నది ఈరోజు యువత అడుగుతున్నటువంటి మాట. ఉపయోగం లేదు. మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది కూడా వెనక్కి తీసుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నదన్న మాట ప్రజలకు వెళ్ళవట్లేదు. మీరు ఎప్పటి వరకు స్పెషల్ వెంకటరమణారెడ్డి గారు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు వారి మీతో మాట్లాడుతున్నారు. రామయ్య గారు, మీరు సైమల్టేనియస్ గా మాట్లాడతారు. దయచేసి ఒక్క నిమిషం మీరు కొంచెం వినండి సార్. చెప్పండి. ప్రత్యేక హోదా ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ఆర్ దే హ్యాపీ?
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఉద్యమం చేస్తే ఇవన్నీ వస్తాయని కోరుకుంటున్న వాళ్ళు అవన్నీ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా, వాళ్ళందరికీ వచ్చినవా, ఇవన్నీ ఆలోచించకుండా ఏదో అది వస్తే బాగుంటుంది, ఎవడో వెనకటికేదో మా మామ చెవిలో వెంట్రుకలు మరిపించండి మిగతా నేను చూసుకుంటానట, అట్లా ఉంది ఈ పరిస్థితి. ఏ ఉద్యమం అండి? ఎందుకండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అడగట్లేదా? జనాల చెవులో ఏం పెట్టదలుచుకున్నారని ఆ రోజు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు పార్లమెంట్ బయట. యువతని తొడత్వంగా పట్టించడానికి అందరూ కలిసి రెండున్నరేళ్ల వెనక్కి వెళ్తే ఒక్కసారి రామయ్య గారు 2.5 వెనక్కి వెళ్తే పార్లమెంట్ లో మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు తిరుపతి వేదికగా ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఇదే సంజీవని అని చెప్పినటువంటి మాటలు 2.5 కదా అయింది. బహుశా ఇంకా ఫ్రెష్ గా మన మెమరీస్ లో ఉన్నాయి కదా అవన్నీ కూడా. మీరు ఒకటే పట్టుకొని నన్ను మాట్లాడకుండా నా వాయిస్ బ్రేక్ చేస్తున్నారు. మీరు దయచేసి చూడండి సార్. మీరే సరిగలేదు, మీరు పెట్టిన ఫోన్ సరిగలేదు, ఇక్కడ నాకు ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీరు నిశ్శబ్దం ఉంటే వెళ్తున్నాయి. ఈ రోజు నేను అడుగుతున్నా, నేను ప్రత్యేక హోదా ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాల పరిస్థితి చూడబోతున్నా. నేను త్రిపుర సర్కారు వాళ్ళు ఏమంటున్నారు, ఆయన మానిక సర్కారు వ్యాఖ్యలు ఒకసారి ఆలోచించండి ఈ ఉద్యమానికి ఉసిగొలిపే ప్రజలందరినీ నేను కోరుతూ ఉన్నా. నేను ఇది కాదండి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, కడుపు నిండా శుద్ధాలతో బాగుపడుతున్న వాడికి ఒక ముద్ద అన్నం కావాలి, రైతులు సంతోషంగా ఉండాలి, మహిళలు ఆనందంగా ఉండాలి, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ కాకుండా ఓ ప్రత్యేక హోదాని యువతని పెడతో పట్టించకండి. తల్లిదండ్రులందరూ ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. అటువంటి భయోత్పాద పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగవండి, కల్పించొద్దని చెప్పి కూడా విఘ్నులు ఈ ట్వీట్స్ లో చేసేవాళ్ళని, సోషల్ మీడియాలో మాట్లాడిన వాడిని, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసే పెద్దలందరినీ కోరుతున్నా. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక హీరో మీతో పాటు భుజం కలిపి ప్రజల్ని ఓట్లు అడిగినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు బయటకు వచ్చి అడుగుతున్నాడు మనం ఇచ్చినటువంటి హామీ ఏమైపోయింది అడగడం తప్పంటారా? పవన్ కళ్యాణ్ అనే హీరో ఆ రోజు మీ గెలుపు కారణమైనటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి, ఆయన కూడా ఆయనే ఈరోజు మనం ఇచ్చినటువంటి హామీ ఏది, ఆ హామీ నుంచి మనం ఎలా వెనక్కి పోతాం, ఆ హామీ నుంచి మనం వెనక్కిపోతే నైతికంగా మనం ప్రజలకు ఏం సమాధానం చెప్తామని మీ మిత్రుడే అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తారు? మా మిత్రుడు కూడా సలహా ఇస్తున్నాడు. 4 రోజులు ఈ షూటింగ్లు ఇవన్నీ ఆపి ఢిల్లీలో మోడీ గారు ఆయన ఫ్రెండే కదా, మోడీ గారి దగ్గర కూర్చొని ఆపరేషన్ కూడా చేయమని మేము సపోర్ట్ చేస్తాం అంటే ఆయన ఆర్కేపీలో యువతను పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఇది ఎక్కడి పరిస్థితి అండి? ఇదెక్కడి పరిస్థితి? తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఏంటో భయోత్పాద వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు మీరంతా? భయోత్పాద వాతావరణం శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటారు. రాష్ట్రాన్ని ఎందుకు ఈ రకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ సముద్రం ఒడ్డు నుంచి మాకున్నటువంటి అభిప్రాయం తెలియజేస్తూ ఉంటారు. రాష్ట్రం ఇష్టం లేదా, రాష్ట్రం ఇష్టం లేదా? ఎందుకు ఇటువంటి పరిస్థితులు? రామయ్య గారు చెప్పారు కదా, ఒక్క నిమిషం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం వెంకటరమణారెడ్డి గారు. ఈ రోజు చంద్రబాబు రామయ్య గారు అయితే ఖరాఖండిగా చెప్తాను ఇది రెచ్చగొట్టే కార్యక్రమం, ఇది రెచ్చగొట్టే కార్యక్రమా లేకపోతే రామయ్య గారిని సూటిగా ఒకటి, చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఎక్కడికి వెళ్ళారు, డవోస్కి వెళ్ళి ఏమడిగారు, అక్కడ పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టమని అడుగుతూ ఉన్నాడు, జపాన్కి పోయి అడుగుతున్నారు, లేకపోతే మళ్ళీ ఎక్కడెక్కడో దేశాలను ప్రపంచ దేశాలు తిరిగి పరిశ్రమలు పెట్టడానికి కావాలి. ఈరోజు మరి స్పెషల్ స్టేటస్ వల్ల సంజీవిని అని చెప్పి స్పెషల్ స్టేటస్ వస్తే అన్నీ బాగుంటాయని చెప్పినటువంటి మరి ఈనాటి అధికార పక్షం మరి ఈరోజు దాన్ని తీసుకురావడంలో ఎందుకు మరి మీనమేషాలు లెక్కిస్తా ఉన్నాయి. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం వల్లరామయ్య గారు ఆగండి, మీరు ఇంతసేపు మాట్లాడినప్పుడు ఆగిన మీరు ఆగండి రామయ్య గారు మీరు ఆగండి జస్ట్ మీరు ఆగండి. లేదు, మీరు పరిస్థితి లేదని ఈరోజు మీరు లేదనుకుంటున్నారు. ప్రజలకు ఒక విశ్వాసం కల్పించారు, అది మీరు కల్పించడంగా రాదు. అధికారంలో ఉండేటువంటి రాష్ట్ర విభజన సందర్భంగా భారతదేశ పార్లమెంట్లో ప్రధానమంత్రి గారే విశ్వాసం కల్పించారు. దాన్ని అమలు చేయమని మాత్రమే ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అడుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా యువత అడిగే పరిస్థితులలో మిమ్మల్ని మీరు అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి తిరిగి మీకు తరఫున ఓట్లు అడిగారు. వాళ్ళే కాదు, ఈరోజు యువకులందరూ కూడా ఈరోజు డెమోక్రసీ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఉండేటువంటి ఫీలింగ్స్ను ఎక్కడో ఒక వేదిక దగ్గర చెప్దామంటే అది ఉద్యమం కాదు, అది దానికి పర్మిషన్ లేదని చెప్పడం ఈరోజు నిజంగా ఇది కేవలం మరి నిజంగా ముఖ్యమంత్రి గారు ఒపీనియన్లో కూడా చేంజ్ రావాలి. ఈరోజు ప్రజలు ఏదో కోరుకుంటే ప్రజల యొక్క కోరికలకు అనుగుణంగా ప్రభుత్వాలు వివరించాలి. మరి అదే కాక ఒకరోజు ఎన్టీ రామారావు గారు
సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మాట చెప్తే ఆయన ముఖ్యమంత్రిగా నడి రోడ్డు మీద పడుకొని నిరసన చెప్పాడు. ఈరోజు ఈ ప్రభుత్వం అధినేత గారు మరి ఇది పెద్ద దీనివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పి ప్రజలను అణిచివేసే కార్యక్రమం కాదు. ఈరోజు ఉపయోగం ఉందని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఈరోజు ఉత్తరాఖండ్ ఒక చిన్న రాష్ట్రం, అతి తక్కువ ఇన్కమ్ జనరేట్ అయ్యే రాష్ట్రం. ఆ రోజు కొన్ని వందల కోట్లతో బడ్జెట్ ఉండేటువంటిది ఈరోజు వేల కోట్లకు పోయింది. ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఆ ఈశాన్య రాష్ట్రాలు కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈరోజు దానివల్ల ఉన్న రాష్ట్రాల వాళ్ళే మాకు పెద్ద ప్రయోజనం ఉండట్లేదు అన్నది రామయ్య గారు ఇందాక నుంచి చేస్తున్నటువంటి త్రిపురాని ఎగ్జాంపుల్ తీసుకోకండి, ఉత్తరాఖండ్తో మాట్లాడండి, హిమాచల్ తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, జార్ఖండ్ తీసుకోండి, ఇంకా ఈశాన్య రాష్ట్రాలు అనేక రాష్ట్రాలకు ఈరోజు స్పెషల్ స్టేటస్ వల్ల ఏ రకంగా అభివృద్ధి చెందినో దాన్ని మీరు కొలమానంగా తీసుకోవాలి. కానీ ఏదో జార్ఖండ్ లేకపోవచ్చు, ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ హిమాచల్ కానీ కొన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో చాలా పురోగతి ఉందనే విషయాన్ని మీరు గౌరవించాలి. మీరు ఈరోజు ఒకటే వల్ల మీ చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారు ఎన్నికల్లో ఎందుకు ఓట్లు అడిగేటప్పుడు తిరుపతి మా వేదిక మీద నరేంద్ర మోడీ గారు పక్కకు ముద్దు పెట్టుకొని నరేంద్ర మోడీ గారితో ఎందుకు ప్రకటన చేయించారు? మేము వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తాము, దాన్ని చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు మీరు ఎందుకు దానికి వెనుకపోతున్నారని ఈరోజు ఒక పక్క రాష్ట్ర పౌరుడిగా తెలుగువాడిగా ఈరోజు అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలుపుతుందామని ఆ రోజు చెప్పారు. ఈరోజు కూడా మీరు బాగుండాలని, మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? అది సంజీవినో అవునో కాదో ప్రజలు ఇది కోరుకుంటా ఉన్నారు. మా ప్రజలు ఇది ఫీలింగ్స్ను మీరు ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పండి. మురళి గారు చెప్పండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులకి ముఖ్య కారకుడైన వెంకటరమణారెడ్డి గారు మా శ్రేయస్సు కోరి, మా సంక్షేమాన్ని కోరి, మా అభివృద్ధిని కోరి ఆ రకంగా మాట్లాడటం సంతోషంగానే ఉంది. కాకపోతే ఈ రోజున ఈనాటి మా పరిస్థితులకి కారకుడు ఆయన అన్న సంగతి తెలియజేస్తూ ఈ రోజున ప్రత్యేక హోదా అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర బిడ్డల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పనులు జరగడం కోసం, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడం కోసం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఫలించాలని అందరూ కోరుకోవాలి తప్పితే ఈ రకంగా ఆర్కే బీచ్ వద్దు, మనకి నల్లమల కొండలొద్దు, అడవులొద్దు, ఏమవుతుంది. మనం ప్రజల కోసం వాళ్ళు మాకు ఇచ్చిన మ్యాండేట్ ని నిలబెట్టుకొని వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి కోసం మేము కష్టపడతాం. పిల్లల్ని రెచ్చగొట్టొద్దు, యువతను రెచ్చగొట్టొద్దు, విద్యార్థులను రెచ్చగొట్టొద్దు, తల్లిదండ్రుల చూడండి. రామయ్య గారు శివరామరెడ్డి అన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి వారు కూడా రియాక్ట్ అవుతున్నారు. బహిరంగ సభ కాదు ఇది బహిరంగ సభ కాదు. కొంచెం ఏదో డిబేట్ అంటే కొంచెం మీరోటి మాట్లాడి అవతల మాట్లాడితే అర్థమైతే కానీ ఈ స్పీచ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పండి. మీరు మంచి దిట్ట, దీంట్లో వాగ్దాటిలో మేము కాదని చెప్పము. శివరామరెడ్డి గారు అసలు మీరు మాట్లాడటానికే సబ్జెక్ట్ లేదు ఇక్కడ. మీరు 4.5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు కళ్ళు తెరిచేస్తాగా. అయ్యా మేము మొదటి నుంచి నిద్రపోలేదండి, మీరు నిద్రపోయినారు. రామయ్య గారు మీకు అర్హత లేదు. మీరు ఆ మాట మాట్లాడడానికి మీరు అర్హులు కాదు. ముందు మీరేందండి మాట్లాడేది? ఆ రోజు మాట కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు యువత పేరు వాళ్ళ పేర్లు చెప్పి దోచుకొని తప్ప ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు రైతుల పేరు ఒక పక్క చెప్తున్నారు, అభివృద్ధి కావాలని ఒక సైడ్ చెప్తున్నారు, యూత్ డెవలప్మెంట్ ఉన్నారు. దోపిడీ విధానానికి నాంది పలికిందే మీరు. ఈ రోజు మాట్లాడి మీకు అర్హత లేదు, చెప్పిన మాట తప్పిన మీకు అర్హత లేదనేది మీరు తెలుసుకోండి. ముందు రామయ్య గారు చెప్పేది వినండి. మీరు ఏదైతే చెప్తున్నారే దావోస్కి ఇప్పుడు 13 సార్లు పోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. తన వ్యాపారాలు చూసుకోవడానికి పోతున్నాడే తప్ప పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి కాదనేది స్పష్టంగా తెలుసు. ఈ రోజు మీరు రామయ్య గారు మీరు ఎంత అరిచి కొట్టిన ప్రజలు కాదండి. మీరు ఆ రోజు పవర్ లేకొచ్చిందే స్పెషల్ స్టేటస్ అనే వాయిస్తూ ఈ రోజు మీరు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మీరు పక్కదారి పట్టించేవాళ్ళు మీకు అర్హత లేదండి, మాకు కాదు. మేము మొదటి నుంచి భుజాన్ని మోసుకున్నాం. ఆ రోజు మీరు ఏమన్నారు? మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు?
10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలన్నారు. ఈ రోజు మళ్ళా ఏమంటున్నారు? 2 కావాలా, స్పెషల్ స్టేటస్ కావాలా, స్పెషల్ రామయ్య గారు స్పెషల్ ప్యాకేజ్ కావాలా, స్టేటస్ కావాలని చెప్పారు. మీ ఆయనే మీరు పక్క స్టేట్లు ఏవైతే ఇచ్చినారో డెవలప్ కాలేదన్నారు. ఇదే TV9 వాళ్ళు డైరెక్ట్గా పోయి దాని నుంచి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి డెవలప్మెంట్ ఎంత అయింది ఏం కథ అని కూడా మీరు పార్లమెంట్లో చెప్పిన మాటలు సార్ అవన్నీ మేము చెప్పిన మాటలు కూడా కాదు. కాదు, పార్లమెంట్ పార్లమెంట్ చెప్పిన అదే అవన్నీ కూడా ఒక్క మీడియా మెయిల్ చేసేటప్పుడు మేము చేయడం గురించి కాదు ఇక్కడ. అదే మరి చెప్పేది. దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు ఒకటి ఉంది చర్చ. ఓకే, కానీ అంతే అదర్ సైడ్ పార్లమెంట్ ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి? అదే మరి విషయం ఆ గురించి రోజు మీరు మాట్లాడుతున్నాం. ఏదైతే రామయ్య గారు, చెప్పారో రామయ్య గారు శ్రీరామ్ గారు ఒక నిమిషం అయితే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కాదు సార్, ఇంకా రఘురామ్ ఆయన గారు అరిసేదే చెప్పండి. సరిపోయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టుకి 90% కేంద్ర నిర్ణయం. జాతీయ హోదా ఇస్తామని పార్లమెంట్ ఇచ్చిన మరో కమిట్మెంట్ సార్. దాన్ని దీని ఎట్లా ముడిపెడతారు రఘునాథ్ బాబు గారు? జాతీయ హోదా ఇచ్చి- ప్రత్యేక హోదా, జాతీయ హోదా ఇచ్చిన- ప్రత్యేక హోదా, జాతీయ ప్రత్యేక హోదా- సాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు జాతీయకరణ, ఇవన్నీ విభజన చట్టంలో ఉన్న హామీలు సార్. ఇవన్నీ కూడా మీరు ఆ సంక్షేమ అది దానికి తిరిగి ఎలా ముడిపెడతారు మీరు అసలు? అని జాతీయ హోదా ఇచ్చినంత మాత్రాన 100% నిధులు 90% కేంద్రం ఇస్తుందా? 90% కానీ మేము 100% ఇస్తున్నాం. అది అవునండి. గమనించాలి. అది మీరు ఎంత ఇస్తున్నారో అది చెప్పండి. గమనించాలా? మేము చెప్పిన దానికన్నా ఎక్కువ కాదు, ఇస్తున్నాం. 4,000 కోట్లు అనేది- చేయొద్దండి. అనేది ఒక 4,000 కోట్లు ఎక్కించి మొత్తం పోలవరం- అయిపోయింది దీంతో ఇదే కాదు, ఇదే కాదు మెట్రో రైలు ఆ ప్రాజెక్టులన్నిటికి కూడా మీరే కేంద్రం కాదు, మీరు మెట్రో రైలు ఆ రైలు కాదు, ఇచ్చిన స్పెషల్ ఇంకా స్టేటస్ చేయండి మాకు చాలు. ఇంకా ఏరే తెచ్చుకోండి. మీరు అదన్నిటికీ- additional గా- సబ్జెక్ట్ కూడా ప్రాధాన్యత దృష్ట్యా ఇదే అంశం మీద మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం మీద చర్చ కొనసాగుతుంది. శ్రీరామ్ రెడ్డి గారు మీకు తెలుసుకుని మాట అల్టిమేట్ గా రామయ్య గారు మీరు ఒక్కసారి డైరెక్ట్ రామయ్య లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం మీరు చెప్పాల్సింది చెప్పి మాట్లాడతారు. ఈ రోజు డైరెక్ట్ గా వీళ్ళు ఏది చెప్పాలనుకున్నారో స్పెషల్ స్టేటస్ గురించి మర్చిపోండి, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఓపక్క తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, మేము ఇంకా దానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామంటారు. చూమని చెప్పండి. దాన్ని ఏది ఇక్కడ కూడా చెప్పేది అది వినండి సార్, వదలలేదండి. మీరు చెప్పేది వినండి. మురళి గారు కొత్త సమానం ఎక్కడ మీరే కూడా చెప్పుకుంటుంటాయి, వదలలేదు. పబ్లిక్ లో ఎట్లా మీరు ప్రత్యేక చెప్పేది హోదా పోతా. అడుగుతూనే ఉన్నాం మేము. రామయ్య గారు మీరు మరి చెప్పేది ఈరోజు వినండి, భవిష్యత్తుని మీరు పెద్ద మనిషిగా కొంచెం దృష్టిలో చెప్పేది పెట్టుకొని వినండి. ఈ రోజు వీళ్ళు చెప్తుండేది ఒకేసారి లేదు, మేము దాన్ని ప్రెస్ చేయలేదని డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికే చెప్పండి. ఈరోజు ఆ వేళ యూత్ ఏదైతే పిలిపించిందో దాంట్లో శాంతియుతంగా చేస్తామంటే దీనికి ఒక లీడర్ లేడు, దీనికి రికగ్నైజ్డ్ లేదని డీజీపీతో చెప్పించడం అంటే డెఫినెట్గా అది గవర్నమెంట్ వాయిసే, వేరే ఏం కాదు. ఈరోజు మీరు ఒక ప్రజా ఉద్యమము, ఈరోజు మనకు అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ రాజధాని లేక, ఇండస్ట్రీస్ లేక, కొత్త ఇండస్ట్రీస్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడైనా కానీ మనము ఇండస్ట్రియలిస్ట్కి రాయితీలు వాటిని కార్పొరేట్ వాళ్ళకి ఇలాంటి హోదా ఉందంటే వాలంటరీగా వాళ్ళే వచ్చేస్తారు, మనం పిలవాల్సిన పని లేదు. మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో విశాఖలో సమ్మిట్ పెట్టినారు, ఇండస్ట్రీస్ సమ్మిట్ అదేదో పెట్టినారు. ఎల్లుండి మళ్ళీ ఉంది అదే మరి 4,50,00,000 రావడం జరిగింది, కానీ ఇంతవరకు 1,00,000 కూడా ఇంప్లిమెంట్ కాలేదనేది, ఒక ఇండస్ట్రీ కాలేదనేది మనోహర్ గారు రైట్ మీ ఆర్గ్యుమెంట్ అది. ఒక్క నిమిషం ఆ విషయం రామయ్య గారు చెప్తారు. కాదు సార్, ఇంకా ఉంది. ఇప్పుడు ఈ నిజంగా చేయాలనుకుంటే వీళ్ళు వీటికి కూడా ఫైట్ చేయమనండి. మనకు స్పెషల్ స్టేటస్ తో పాటు ఈ ప్యాకేజ్ కూడా కావాలి. మనకి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆర్గ్యుమెంట్ ఒక్క నిమిషం రామయ్య గారు మాట్లాడండి. రామయ్య గారు చెప్పండి. మీరు మీ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. క్లిప్పింగ్లు చూసుకోండి సార్, ఏమేమి మాట్లాడారు. టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇస్తే మీరు తర్వాత మీరు మాట్లాడచ్చు. ఆయనే ఎక్కువ మాట్లాడుతున్నాడు మాకంటే. రామయ్య గారు మురళి గారు, చెప్పండి. శివరామరెడ్డి గారు చెప్పినట్లుగా లాస్ట్ ఇయర్ జరిగిన సమ్మిట్ లో 40% వర్కౌట్ అవుతుందండి. చాలా మంది ఎంఓయూలు చేసుకున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని, అమరావతి నగర నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున 40% మనకి ఇండస్ట్రీలన్నీ వస్తున్నాయి. ఇండస్ట్రీ రావటం అంటే తెల్లారేటప్పటికి అక్కడ ప్రత్యక్షం అవదండి. ఆయనకి తెలుసు, ఆయన పెద్ద పారిశ్రామికవేత్త. ఒక ఇండస్ట్రీ రావాలంటే భూమి అంటే తెల్లారేటప్పటికి రాదండి, దానికో పెద్ద సమయం పడుతుంది. ఆ సమయంలోనే అవన్నీ వస్తాయండి. ఈ రోజున దేశాలు తిరుగుకుంటూ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెట్టండి ఆయన తిరుగుతుంటే వ్యాపారాల కోసం పోయాడు చంద్రబాబు గారు అని మాట్లాడటం చాలా తప్పండి. అందరూ మన నాయకుల్లాగా ఉంటారు. మన నాయకుల్లాగా మీ నాయకుడే ఎప్పుడు 16,000 కోట్లది 16,000 కోట్లది 41,000 కోట్లకు పోలవరం పరిస్థితి అర్థమైపోయింది. చంద్రబాబు గారు ప్యాకేజ్ 2,000 కోట్లు ఉంటే 26,000 కోట్లు ఇస్తామని చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పోయినారో ఒకసారి అయ్యేదో గారి కొడుకు ఈ సోలార్ దాంట్లో 1,000 కోట్లు మాట్లాడితే మీరు మాట్లాడదాం. మరి ఆయన చెప్పేది వినలే కదా, మళ్ళీ నేను చెప్పేది రామయ్య గారు చెప్పండి.
మురళి గారు రామయ్య చెప్పండి. ఈ ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఏమంటే మన మనసు కాస్త కుదుటపడింది. రాష్ట్రాన్ని మనం నిర్మాణం చేసుకోవచ్చు, రాజధాని నిర్మాణం ఎక్కడ చేసుకోవచ్చు, కుదుటపడింది సార్? చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇంకా ఆ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వండి, మీరు చెప్పిన మాటలకి విలువ ఉండట్లేదు. ఎందుకంటే పార్లమెంట్లో చెప్పిన మాటకే టికాణా లేకుండా పోయింది, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాటలకు విలువలు ఎక్కడ ఉంటాయి అన్నది చంద్రబాబు నాయుడు గారు స్వయం గారు నిన్న పోయి జైట్లీ గారిని ప్రధానమంత్రిని అడిగొచ్చారు. దాంతో కుదురు పడిపోయామంటే కరెక్టరా? మురళి గారు ఈ పరిస్థితులన్నీ చూస్తూనే ఉన్నారు కదా, కేంద్రంలో పరిస్థితులు అదే చూస్తూనే ఉన్నారు కదా. అందుకోసం అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పోయి జైట్లీ గారిని ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి మనం తీసుకెళ్లి పిల్లలందరినీ బీచ్ లో పడేద్దామా? చట్టబద్ధమైన హామీలకే వాల్యూ లేకుండా పోయింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాట విలువ ఉంటాయా? చట్టబద్ధంగా పార్లమెంట్ లో చెప్పిన మాటలకి విలువ లేకుండా పోయింది కాబట్టి అంటే ఇది రాలేదని పిల్లల భవిష్యత్తు నాశనం చేద్దామా? వాళ్ళ వీపులు వాడుకోవడం చేద్దామా? రామయ్య గారు సుబ్రహ్మణ్యం గారు ఒక నిమిషం అయితే రఘురామ గారు మాట్లాడతారు. ఓకే, మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం ఒకరితో మాట్లాడచ్చు. ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదండి. రామయ్య గారు అది మీ ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం రఘురామబాబు గారు ప్రత్యేక అదే మాకు ఇచ్చారు మ్యాండేట్, వీళ్ళెవరండి? మీరు మోసం మాటలు అందరికీ అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి కంటే మోసగాడు ఎవడన్నా? సార్ రాజకీయాల పట్ల శివరామరెడ్డి గారు రామయ్య గారు ఒక నిమిషం అయితే మిగతా రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ రోజున. మీకు మంచి కావాలని కోరుకుంటున్నారండి. ఆయనే కదా రాష్ట్రాన్ని ఈ రకంగా ప్రశ్న పట్టించింది. ఎవరు ఇరు నాయకుల ఒక నిమిషం అయితే మీరు పట్టించారండి. ఒక్క నిమిషం వెంకటరమణ ప్రత్యేక సాయం మీద చట్టబద్ధత అని మీరు అంటున్నారు. నేను కాదు సార్ అడిగింది, ముఖ్యమంత్రి గారు అడిగిన మాట. సరే, ముఖ్యమంత్రి గారు అడిగారు. ముఖ్యమంత్రి గారు జైట్లీ గారిని ప్రైమ్ మినిస్టర్ అడిగిన మాట. ఓకే, దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందా లేదా అది చూసుకుంటారు. కానీ రఘురామబాబు గారు ఒక ముఖ్యమంత్రి పోయి ప్రైమ్ మినిస్టర్ని ఫైనాన్స్ మినిస్టర్ని అడిగితే మాట పట్టించుకోవాలా వద్దా? ఎందుకంటే దాని వెనకాల ఒక లాజిక్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గొడవ అంతా కూడా అదే, పార్లమెంట్లో ఇచ్చిన హామీలకే వాల్యూ లేకుండా పోయింది. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ అక్కడ ఇక్కడ ఓ రోజు రాత్రిపూట ఎప్పుడో ఏదో మాట చెప్తే దానికి వాల్యూ ఉంటుందా అన్నది చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. దాని మీద జైట్లీ గారు స్పందిస్తారు, చూద్దాం ఎట్లా వస్తుందో. కానీ అసలు ఏది లేకుండా పోతుంది కదా, అది చూద్దాం ఇది చూద్దాం చోటు చూస్తూనే ఉంటున్నాం. 2.5 ఏళ్ళు అయింది కదా ఈరోజు విపక్షాల మాట. ఆల్రెడీ పోలవరానికి 100% నిధులు ఇవ్వటం చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చినట్ట కాదా? మేము ఇవ్వాల్సిన దానికన్నా 100% జాతీయ హోదా ఉన్నటువంటి ప్రాజెక్టు, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టు, కమిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు అంటే ఇప్పుడు మా చిత్తశుద్ధి ఆల్రెడీ ఇక్కడ ఇంకో లాజిక్ పెట్టారులే సార్. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఖర్చు పెట్టినటువంటి 16,000 కోట్లు తిరిగిమంటే ఇవ్వడం కుదరదు, అది సాధ్యం కాదు పొమ్మన్నారు ఉమాభారతి గారు. అదనంగా 90% ఖర్చు పెట్టిన దానికంటే కూడా 100% పెడుతున్నాము. 4,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నారు. 16,000 కోట్లు మైనస్ 4,000 కోట్లు చేస్తే ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇంకో 12,000 కోట్లు ఇవ్వాలి. ఇంకా 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు కూడా 90% అనుకున్నా కూడా ఎంతైతే 90% అనుకున్నా కూడా 2014 మార్చి ఏప్రిల్ 1 నుంచి 90% అనుకున్నా కూడా జాతీయ హోదా ప్రకారం అదనంగా 100% కాదు అని చెప్పినా కూడా ఇంకా అదనంగా కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రత్యేక హోదా అనే దానికన్నా లేకపోతే పార్లమెంట్లో ఇచ్చి జైట్లీ గారు చెప్పిన దానికన్నా పోలవరం విషయంలో అదనంగానే ఇచ్చామనేది 12,000 కోట్ల రూపాయలు తగ్గినాయి అన్నది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్. చెప్పమనండి, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కదా, ఉమాభారతి గారు అడిగితే ఉమాభారతి గారు కుదరదు పొమ్మన్నారు కదా. దానికి పోలవరం ప్రాజెక్ట్ లెటర్ ఉంది కదా, ఉమాభారతి గారిని అడిగితే ఖర్చు పెట్టిన 16,000 కోట్లకి మీరు తిరిగి కాంపన్సేట్ చేస్తే నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కొద్దిగా లాభం జరుగుతుంది ఉమాభారతి గారిని అడిగిన మాట. కుదరదు, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఇవ్వడం కుదరదని చెప్పే మాట నిజమే. వీళ్ళు 100% తీసుకుంటా ఉంటున్నారు కదా. ఇప్పుడు 16,000 కోట్ల నుంచి 41,000 కోట్లకు పోయింది అది. మరి ఆ 41,000 కోట్లకే కమిట్మెంట్ వెళ్తుందా 16,000 కోట్లకైనా? అది కూడా స్పష్టంగా పెరిగినటువంటి కాస్ట్ ఎస్కలేషన్ అది కూడా ఉందా లేదా చర్చ ప్రత్యేక హోదా గురించి పోలవరానికి పరిమితం చేస్తున్నారు. పోలవరమకే నేను చెప్తుండేది. రఘునాథ్ బాబు గారు ప్రత్యేక హోదా నుంచి పోలవరానికి పరిమితం చేస్తున్నారు చర్చ తెలివిగా. రఘునాథ్ బాబు గారు అంతేనా మీరు చెప్పానండి. ఈ రోజు వర్ల రామయ్య గారు రాష్ట్రం విడిపోవడానికి ఇది జరగడానికి
ఎస్ మేము కారణం మా ప్రాంత ప్రజలు వీళ్ళు రాష్ట్ర భాగస్తులే. విభజన కోరుకున్నారు. విభజన అనుగుణంగా మేమందరం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా మిమ్మల్ని కూడా అదే చెప్తున్నాం. ఈరోజు విభజన చట్టంలో తెలంగాణకు ఆంధ్రాకు కొన్ని అంశాలు అందులో ఉన్నాయి. తెలంగాణలో కూడా అవి అమలు కావడం లేదు, ఆంధ్రాలో కూడా అమలు కావట్లేదు. విభజన హామీలు ఇప్పటికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ మధ్యకాలంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విభజన హామీలు అమలయ్యే విధంగా, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి అయ్యే విధంగా ఇద్దరు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ బయట కూడా ఈరోజు విభజన హామీలను అమలు చేయించకపోతే ఈరోజు పెద్ద రఘునాథ్ బాబు గారు పోలవరం అంటున్నారు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ఇవన్నీ కాళేశ్వరం ఇవన్నీ కూడా తీసుకురావాలా. మాకు ట్రైబల్ యూనివర్సిటీ రాలేదు, ఉక్కు కర్మాగారం రాలేదు, ఇంకా అనేక అంశాలు తెలంగాణకు కూడా రాలేదు, ఆంధ్రాకు కూడా రావడం లేదు. తెలుగు వాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఎడమ కన్నులో చూస్తే లెఫ్ట్ హ్యాండ్గా చూస్తూ ఉన్నది. ఈరోజు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవసరమైతే రాజకీయాలు పక్కకు పెట్టి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈరోజు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తులో పాడైపోతుంది. ఉద్యమాలు చేస్తే విద్యార్థుల భవిష్యత్తులో ఏం పాడు కావండి. వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేస్తే రాబోయేటువంటి తరాలకు తెలుగుదేశం వాళ్ళు నిజంగా ఎంప్లాయ్మెంట్ కోసం అంతా అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటున్నారు కదా. తెలంగాణలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ ఉన్నాయో దగ్గర 200-300 యూనిట్స్ ఉన్నట్టు ఉన్నాయి. వాటన్నిటిని శాంక్షన్ చేపిమనండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి దోస్తులు కదా. ఆయన్నేమో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారినేమో బీజేపీ మోదీ గారు చాలా ఆ ధైర్యం దమ్ము మీకుంటే ముందు ఏవైతే తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్ మీరు చేపియండి. మీకు ఆ ధైర్యం ఉంటే మాట్లాడి ఇక్కడ వచ్చేది కాదు, యూత్ నడుచుకోవటం కాదు. ఇప్పటికైనా యూత్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఇవ్వండి. రేపు జరిగేపోయేదానికి ప్రత్యేక హోదా వల్ల బాగుపడిన రాష్ట్రం పేరు ఒకటి చెప్పమనండి వాళ్ళని. రామయ్య గారు ధన్యవాదాలు. దీవాళి న్యూస్ వచ్చినప్పుడు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.